హాయ్ అండి. పెళ్ళికూతురు ఇంటి దగ్గర అయితే మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిందనమాట. పెళ్ళికూతురిని చేస్తున్నాం ఈరోజు. కాబట్టి పెద్దవాళ్ళతోటి ఒక కర్రకైతే పసుపు రాయించి అలాగే మామిడి తోరణాలు అయితే కట్టిస్తారనమాట. ఇదొక ఆనవాయితీ. మీ వైపు ఎలా ఉంటుందో ఒకసారి అయితే కామెంట్ అయితే పెట్టండి. కట్టేదైతే మా మామయ్య గారనమాట. చూస్తున్నారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇతనైతే తీసుకొస్తూ ఉన్నారనమాట. చూస్తున్నారు కదా, ఇంకా పసుపుతో అయితే నింపేస్తారని చెప్పి మేమే కొంచెము డార్క్‌గా ఉన్నటువంటి డ్రెస్ అయితే వేసుకోమని చెప్పాము. సో, ఇక్కడైతే పాస్టమ్ గారు అయితే ప్రేయర్ అయితే చేస్తూ ఉన్నారు. పల్లెటూరులో మ్యారేజెస్ ఆల్మోస్ట్ ఇలాగే జరుగుతాయండి. చూడడానికి నిజంగా చాలా బాగుంటాయన్నమాట. ఓకే, పెద్ద ఆర్భాటం హంగామా లేకుండా అయితే సింపుల్‌గా జరిగిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఇక సాంప్రదాయ ప్రకారం అయితే చేస్తారు. సో, పెళ్ళికూతురు చేతిలో అయితే అరటిపళ్ళు పెట్టారు. అలాగే కొంచెం ఆకు వక్క అయితే ఇచ్చారు. పక్కనే పాలు, తలంబ్రాలు, నెక్స్ట్ గంధము అవి పెట్టారనమాట. నాకు అప్పుడప్పుడు మ్యారేజెస్కి అటెండ్ అవుతూ ఉంటే మా మ్యారేజ్ అయితే గుర్తొస్తూ ఉంటుంది. ఓకే, ఒక 14 ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా. ఓకే, ఇప్పుడు రీకలెక్ట్ చేసుకుందామన్నా సరే గుర్తులేదన్నమాట. అంత ఇదిగా ఉంటుంది. అప్పుడు మనమే టెన్షన్లో ఉంటాం కాబట్టి పెద్ద గుర్తుండదు. కాకపోతే అదొక మెమరబుల్ అనమాట. నిజంగా అనుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడన్నా కానీ మ్యారేజెస్కి అటెండ్ అయితే కానీ ఒకసారి నా మ్యారేజ్ కూడా నేను ఒకసారి గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఓకే, ఇక్కడైతే పాస్టర్ గారు అందరూ నిలబడి ఇంకా ప్రేయర్ అయితే చేస్తూ ఉన్నారు. నిజంగా ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని ఒక లైఫ్లోకి, అంటే ఇది అంటారు కదా, పుట్టినిల్లు ఒక పార్ట్, అలాగే అత్తగారిల్లు ఒక పార్ట్ అంటారు కదా. సో 2 లైఫ్లు అయితే ఉంటాయన్నమాట. సో సంతోషంగా హ్యాపీగా పిల్లలతో వాళ్ళ హస్బెండ్తో చక్కగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం అయితే అందరం అందిద్దాము. ఓకే, ఇంక వచ్చిన వాళ్ళందరం కూడా ఇంక ఇలానే ఉంచున్నామన్నమాట. సో ప్రేయర్ అయితే జరుగుతూ ఉంది. ఓకే, మేమందరం అయితే ఇంకా కొంచెం పెళ్ళికూతురికి అయితే పసుపు రాద్దాకైతే అయితే వచ్చామన్నమాట. సో ఆల్మోస్ట్ ఆ విలేజెస్లో మ్యారేజెస్ అన్నీ ఇలాగే పెద్దవాళ్ళతో కట్టించి దాన్ని మళ్ళీ కింద కొంచెము పాతి పెడతారనమాట. సో మ్యారేజ్ అయ్యేదాకా ఉంచుతారు. అది తర్వాత 16 రోజుల పండుగ ఉంటుంది కదా, సో అప్పుడైతే తీస్తారనమాట. మ్యారేజెస్ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ కొంచెం తల్లిదండ్రులకి అయితే కొంచెం బాధగానే ఉంటుంది. ఎందుకంటే ఒక 24 ఇయర్స్ చక్కగా ఇంట్లో పెట్టుకొని పెంచి, సో తినే పెళ్లి కూతురు తండ్రి అనమాట, పెంచి ఒకేసారి అత్తగారింటికి పంపించాలంటే కొంచెం బెంగగా ఉంటుంది వాళ్ళకి. ఇంకా అదైతే తప్పదు కదండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుంటాను. అందువరకు బాయ్, కీప్ స్మైలింగ్.